నామమునకు మహిమ కలుగునుగాక. కుడుమున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. అందరికి వందనాలు. మనందరము దేవునికి స్తుతులు చూద్దాం. హల్లెలూయా. ఈ ప్రార్థన విషయములలో మరి దేవుని యొక్క సన్నిధిలో మరి వాస్తవంగా మధ్యాహ్నము నూసువిడి వెళ్ళి 7:08 వచ్చారు. నూసువిడి వెళ్ళి సెలవులు ఇస్తున్నారు కదా, ఇంకా కూడా సెలవులు ఇచ్చారు. వెళ్ళి అక్కడ రావటం, మరి రగియవడం, ఎక్కడ రావటం. కాబట్టి దేవుడు మరి తన కృప చేత ఈ పరిచర్యలో ఇలా ప్రభు నడిపిస్తూ ఉన్నారు. మరి ప్రార్థన దేవుని సన్నిధిలో మనము ముందుకు వెళ్ళాల్సిన వారు ప్రార్థన చేయాలి. ప్రార్థించటం వలన దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. సంఘము గత నెలలో మనము చూసాము. 7 దినాలు ప్రార్థన, 7 దినాలు స్తుతి కూటాలు. అలాగే మరి ఇవన్నీ ప్రతిఫలాలు వస్తాయి. ఇవన్నీ మనము పొందుకుంటాం. మనము ఎదురు చూడాలి. మనము ఓపిక కలిగి ఉండాలి. మనము ప్రార్థన కలిగి ఉండాలి. మనము ఎదుగో మరి ప్రభు సన్నిధిలో మనం చేసినది ఆయన మరిచిపోయే దేవుడు ఆయన కాదాయన. మరిచిపోయే దేవుడు కాదాయన. ప్రభు తన కృప చేత అలాగూ జరిగిస్తూ ఉన్నాం. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో పరమగీతములో 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనము కంటిన్యూషన్గా ఈ వాక్యాన్ని మరలా చదువుదాం. పరమగీతాలు 6వ అధ్యాయం 7వ వచనం. నీ ముసుగుకుండా నీ కణతలు విచ్చిన దానిమ ఫలముల వలె అగ్గుపడుచున్నవి. ఇది మనము గతంలో కూడా చదువుకున్నాం. ఇది మరి సూర్యమితి అంటే ఇశ్రాయేలీయులు సంఘమును గురించి మాట్లాడుతున్న మాట. ఈ మాటలో ఏం కనబడుతుందయ్యా అంటే, ఇదిగో మరి ముసుగుకుండా కనబడుతుందంట విచ్చిన దానిమ్మ ఫలము. ఏ ఫలం కనపడుతుందంట? విచ్చి ఉందంట. అంటే సంఘము ఎదుగు ఎలాంటి స్థితిలో ఉండాలంటే పరిపక్వతలో ఉండాలి. పరిపక్వత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్ని మనం చదువుకున్నాము. అయితే మందిరము అనేది కనబడతా ఉంది. ఈ మందిర అనుభవంలో ఇక్కడ మరి సొలొమోను చూపించి ఉన్నాడు. మొదటి రాసుల గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం కంటిన్యూషన్గా. మొదటి రాసుల గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. మరియు 2 స్తంభముల మీద ఉన్న పీటల మీద అల్లిక 10 దగ్గరనున్న ఉప్పెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను. వరుస వరుసలుగా చుట్టూ కనబడుతుంది. మందిరం అంతా ఒక ఎత్తుంటే 2 స్తంభాల మీద ఆధారపడిన మందిరంలో ఏం కనబడుతుంది అంటే దానిమ్మ పండు కనబడుతున్నాయి అంట. దాని ఆ యొక్క ఎలాగంటే లెక్క పెడితే 200 వచ్చినాయి అంట ఆ స్తంభాలకి. సొలొమోను కట్టించిన దేవాలయం దానికి ఈ దానిమ్మ పండ్లు 200 కనబడుతున్నాయి అంట. ఇక్కడ అన్నాడు కదా, ఏమన్నాయి అంటే ముసుగుకుండా ఏం కనబడుతున్నాయి? విచ్చిన దానిమ్మ పండ్లు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ చూస్తేనేమో సొలొమోను మందిరం కడితే ఆ కట్టిన మందిరంలో 2 స్తంభాలు ప్రాముఖ్యంగా ఉంటే ఆ స్తంభాలలో ఏం అల్లిక ఇచ్చారయ్యా అంటే ఆ యొక్క అల్లిక కనబడుతుందంట, ఉబ్బెత్తు కనబడుతుందంట. వెంటనే అది చూడగానే కనబడుతున్నాయి అంట దానిమ్మ ఫలములు కనబడుతున్నాయి అంట. లెక్క పెడితే ఏంటంట 200 అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్ని మనం లోతుగా ఆలోచిస్తే ఇక్కడ అంటాడు కదా, యోహాను సువార్తలో 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. అందుకు పిలుపు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క
మందిరానికి ఆ దానిమ్మ పళ్ళు ఎన్ని కనపడుతున్నాయి? 200. ఇక్కడ యేసయ్య అక్కడ ఉన్నటువంటి భాగములు చూస్తే తిబిరియా సముద్ర భాగములో గలిలయ ప్రాంతములో ఆయన అదిగో ఉన్నప్పుడు చాలా మంది రోగులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వెంబడిస్తున్నారు, వారిని స్వస్థపరుస్తున్నారు, యేసయ్య బాగు చేస్తూ ఉన్నాడు, వారి రోగాల నుంచి విడిపిస్తున్నాడు, వారి బలహీనతలను విడిపిస్తున్నారు. వారట ఎదుగో మరి అలా ఉండగా అది అంటాడు 3వ వచనములో, యేసు కొండ ఎక్కి కనుక జన సమూహం అందరూ ఉన్నారు. తర్వాత యేసయ్య కొండ ఎక్కి కూర్చున్నాడట, శిష్యులు కూడా ఉన్నారట. అయితే అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించను కాబట్టి యేసు కన్నులెత్తి కనుక యేసు దగ్గర చాలా మంది జనం వస్తే, విస్తారమైన జనం వస్తే, ఆ కొండ దగ్గరకు వస్తే అక్కడ యేసు అంటున్నాడు కదా, వాళ్ళకి స్వస్థతే కాదయ్యా, వాళ్ళు భోజనం పెట్టాలి, వాళ్ళకి ఏదైనా పెట్టాలి కనుక అని అంటుంటే ఆ సముద్రం ప్రక్కన అదో కొండ మీద కూర్చున్నప్పుడు అడుగుతుంటే ఫిలిప్పుని అడిగాడు. యేసయ్య శిష్యులలో పిలుపున్నాడు. ఆ పిలుపుని అడిగితే ఆయన ఏమంటాడట, చదవాలి, అయ్యా ఎంత జనానికి మనము ఎక్కడి తెప్పిద్దాం? ఈ సందర్భము 200 ధ్యానారాలు ఉన్నా కానీ సాలవయ్యా, వాళ్ళకి చిన్న చిన్న ముక్కలిచ్చినా సరిపోవయ్యా అని అంటున్నాడు. ఈ సందర్భం ఏం చూపిస్తుందయ్యా అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చూచినప్పుడు అంటాడు 6వ వచనాన్ని చదువుదాం. ఏమి చేయనై ఉండెను తానే ఎరిగి ఉండి, అది ఒకసారి ఇంతమంది జనానికి ఎన్ని రోజులు పెడితే సరిపోతే కానంట పరీక్షిస్తాడట. అది ఏది కావాలన్నాడు పిలుపు? 200 ధ్యానారాలు కొన్నా సరిపోవయ్యా, ఎంతో కావాలి, ఎంతో డబ్బు కావాలయ్యా. ఈ దగ్గరికి తీసుకురావడం, మన దగ్గర ఏం డబ్బులు కూడా మనం కూడా ఏమి లేవు, కానీ మధ్యలో కట్టాలి. చాలా మందికి ఏమంటుందయ్యా అంటే ఎంత కట్టాడు, డబ్బులే లేవు. కానీ ఇక్కడ యేసయ్య కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ వీళ్ళ భోజనం పెడతామయ్యా అన్నాడు. అంటే పరీక్షిస్తాడు. ఒకసారి మన దగ్గర ఏమీ లేకపోయినా మనల్ని పరీక్షిస్తాడు. అసలు వాళ్ళ దగ్గర పెట్టాలో పెట్టడానికి ఏముందో ఏం లేదు ఆయనకి తెలీదా? తెలుసా లేదా? తెలుసు. కానీ ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడట? పరీక్షించుటకు అలాగా నేను అంటాడు. పరీక్షిస్తాడట. నేను కూడా 9వ నెలలో చాలా ఖర్చు పెట్టి అన్ని ఖర్చు పెట్టి ఇచ్చాడు. కానీ ఇక లాస్ట్కి ఎదురు చూస్తున్నాను 30వ తారీఖు అంటే నేను అంటున్నాను, నాకు కొంత మనీ కావాల్సి వచ్చింది. ఎదురు చూస్తాను, ప్రభువా నేను ఆ సోఫాలో పడుకొని ఎదురు చూస్తున్నా. ఎప్పుడు దాకా? 8 గంటల దాకా, సాయంత్రం నైట్ 8 దాకా. ప్రభువా ఏంటయ్యా నాకు అవసరంతో ఉంది, నా అవసరంతో ఎవరు తీరుస్తారు? 10,000 కావాలా, 10,000 కావాలా? ఎవరు తీస్తారు ప్రభా? ఎట్లా తీస్తారు ప్రభా? మరి నాకు ఇది ఇంపార్టెంట్, నాకు కావాలి. నాకు తెల్లారేసరికి కావాలంటే నాకు ఈరోజే ఈ 30వ తారీఖునే నన్ను మేలు చేయాలి, నాకు సహాయం చేయాలి అని అనుకుంటుంటే ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోను వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తావా? వచ్చి వెళ్తానయ్యా. కనుక నాకు స్ట్రైక్ అయింది. ఏమనంటే నువ్వు అక్కడ కార్యం చేయబోతున్నావు ప్రభు అని. నేను నమ్మా, విశ్వాసం ఇచ్చాను. కానీ 30వ తారీఖు దాకా రూపాయిలో నాకు ఏమంటాడు, ఏం చేస్తాడు, అసలు ఏంటని నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. ఈ పరీక్షిస్తుంటే దేవుడు ఏం చేశాడు అయ్యా అంటే, మరి ఈ కాలం చేసిన తర్వాత రెడీ అయిపోయి వెళ్ళి ప్రార్థన చేస్తానికి వెళ్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటయ్యా అంటే 10 నెలల నుంచి జీతం రాలేదయ్యా. ఎన్ని నెలల నుంచి? 10 నెలల నుంచి జీతం రాలేదయ్యా. కానీ ఈరోజు వచ్చింది జీతం, 10 నెలల జీతం.
నేను నెలకి 1000 రూపాయల కాడికి దశభాగం ఇవ్వాలయ్యా, కనుక నాకు ఎంత కావాలి? కనుక వాళ్ళు ఎంత పెట్టారు కానికంటే 100 రూపాయల నోట్లు కొత్త ఇంత కట్ట, అది ఐదు పరిచయం రైలు 5 ఇవ్వాలని వాళ్ళు వెళ్ళి కొత్తది కట్ట తీసుకొచ్చి అది తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ప్రార్థన చేశారు. అంటే పరీక్షలో మనం ఏం చేయాలి అంటే నెక్కాలి. ఒకసారి దేవుడు చెప్తాడు, కష్టమైతే చెప్తాడు, నువ్వు చేయలేదే చెబుతాడు, కానీ నువ్వు చేసావా ప్రతిఫలం వస్తావు. ఎందుకంటే మన దగ్గర ఏముందో ఏమి లేదో అని తెలుసు. సీమోను పేరుతో అడిగాడు, తినడానికి ఏమన్నా ఉందా అన్నాడు. అసలు ఏం రాత్రంతా ఒక చేప పట్ల, తినడానికి ఏమన్నా ఉందంటే యొక్క లోపల నుంచి ఏమొస్తుందో. అసలు రాత్రంతా ప్రయాసపట్టి ఒకటి కూడా తొలగకపోతే నువ్వు తింటానికి అడుగుతున్నావు ఏంటయ్యా అని. రాత్రి అంతా ప్రయాసపడుతుంది కానీ ఒకటి కూడా. విశ్వాసం అనేది ఎలా ఉంటుందయ్యా అంటే చూపిస్తాడు ఆయన. ఇప్పుడు ఉండదు, రేపు ఏం చేస్తాడు దేవుడు, అలాంటిదే దేవుడు కార్యం. చాలా మంది అనుకుంటారు, వాళ్ళు నమ్మలేకపోవచ్చు, దేవుడు ఎలా చేస్తాడా అనుకోవచ్చు. చేస్తాడు, నువ్వు నమ్ము. ఎలాంటి కార్యమైనా చేస్తాడు, ఎలాంటి మేలైనా చేస్తాడు, ఎలాంటి స్వస్థతైనా చేస్తాడు, ఎలాంటి అద్భుతమైన చేస్తాడు. ఆయన చేస్తే ఆ కార్యం జరిగిందంటే దేవునికి స్తోత్రం. నా అవసరత అంతా కూడా ఇచ్చాడు. ఇక రాత్రి ఇంటికి వెళ్తే ఎట్లుంటది కదా అంత ఆనందం. ఎందుకయ్యా అంటే ఆఖరి మినిట్ వరకు ఎదురు చూపించేస్తా ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. పరీక్షించి దానులు కార్యం చేస్తాడు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఎక్కడి నుండి తీసుకురామయ్యా? పిలుపు అంటున్నాడు, అదిగో ఆంధ్రి అంటున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఎక్కడి నుండి తెమ్మంటావయ్యా? ఇది అయ్యే పని కాదు. ఎంత కావాల్సి వచ్చిందంట వాళ్ళకి? ఖర్చు కావాలంటే 200 దేనారాలు. అయితే అంటే నువ్వు చూస్తే అందుకు పిలుపు అసలు కొంచెం అయ్యా నింద కాదు, అసలుకి అంత సమృద్ధిగా పెట్టలేం, కానీ కొంచెం అన్న పెట్టడానికైనా 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను సహోదరుడైన ఆంద్రియ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవారి యొక్క చూసావా? వాళ్ళు అడుగుతుంది, అయ్యా ఏదో 200 దేనారాలు కంటే కూడా సరిపోదంటే ఒక పిల్లోడి దగ్గర ఆంధ్రుని చూశాడట. ఆంధ్రుని చూసి అంటున్నాడు, ఒక పిల్లోడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి అయ్యా, 2 చిన్న చేపలు ఉన్నాయి అయ్యా. అంతమందికి ఏమి ఇది చాలంటే ఈయన అన్నాడు కదా ఇక్కడ ఉందాయా అంటున్నాడు. అయితే ఎంతమందికి ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిగా ఉండదు కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మందిని పురుషులు కూర్చుండేవి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారిని వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 5 రొట్టెలే 2 చేపలే వాళ్ళు సమృద్ధిగా తిన్నారట. ఇష్టము వాళ్ళకు సమృద్ధిగా తిన్న తర్వాత ఆ ముక్కలు వేస్ట్ కాకుండా మళ్ళా వాటిని గంపలలో ఎత్తారట. ఏంటంట? 12 గంపలలోకి ఎత్తారట. దేవునికి స్తోత్రం. ఇక్కడ పిలుపు ఏం చేస్తాడంటే అవిశ్వాసాన్ని చూపించాడు. దేవుడు బిడ్డలారా, ఇది ఒక్కొక్కసారి ఇదిగో మరి 200 మంది గురించి మాట్లాడుతుంటే అవిశ్వాసము ఉన్నటువంటి అనుభవంలోకి ఉన్నారు చాలా మంది. అవిశ్వాసం ఎలా చేస్తాడు? ఇల్లు కట్టిస్తాడా? మన దగ్గర డబ్బు లేదు కదా. పెళ్లి చేస్తాడా? మన దగ్గర ఏమి లేదు కదా. ఈ కార్యం చేస్తాడా? ఎలా చేస్తాడు? ఏమేం చేస్తాడు? ఎలా చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? ఈ బాధలు ఎప్పుడు పోతాయి? ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి? ఈ ఇబ్బందులు ఎప్పుడు పోతాయి అనుకొని మనుషుడు అక్కడే ఉంటున్నాడు. నమ్మో దేవుడి కార్యాలు చూస్తావు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసమే అన్నాడు. ఎవరి విశ్వాసం కాదు, నీ
విశ్వాసమే నేను స్వస్థపరచునన్నా, నీ విశ్వాసమే నేను బాగు చేయనన్నా, నీ విశ్వాసమే ఈ కార్యము జరిగించనన్నా. దేవుడు మనలో ఏం చూస్తున్నాడంటే విశ్వాసము. ఎంతమంది ఉన్నారయ్యా అంటే 200 దేనారాలు అనేటువంటి అనుభవంలో అవిశ్వాసాన్ని చూపించారు. డబ్బుంటే అన్ని వస్తాయి అనుకున్నాను, లేదు లేదు, డబ్బుతో పనేవి. విశ్వాసం ఉంచు, ఆయన కార్యాన్ని చేస్తాడు. అందుకోసమే అక్కడ మనం చూడగా 13వ వచనాన్ని చదువుకుంటే, కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన దేవునికి స్తోత్ర 12 గంపలు ఎట్లా అయిందండి ఇది? దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన నువ్వు నమ్ము, దేవుడిలో నువ్వు నమ్ము, దేవుడి కార్యాలు చూస్తాం. విశ్వాసమే అన్నిట్లో. మన విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్యాన్ని చూస్తాం. అందుకోసం ఇక్కడ 200 దేని చూపిస్తుందంటే అవిశ్వాసాన్ని చూపిస్తాం. ఏం చూపిస్తుందంట? అవిశ్వాసం. కనుక ఇక్కడ అలాగూ కనబడతా ఉంది. అలాగ మనం చూస్తే ఇక్కడ మరి రెండవదిగా మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీయో చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబొమ్మ మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదానని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగాన్ని చూస్తే మనము అది 25వ అధ్యాయములో ఇక్కడ మరి 3వ వచనం నుండి చదువుకుందాం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. కనుక భార్య భర్తలు కనబడుతున్నారు, నాబాలు అబీగయలు. అయితే ఇక్కడ మనం కంటిన్యూ చేస్తే ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవశి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడే ఉండెను. కనుక భార్య ఏమో సుబుద్ధి కలిగింది, భర్త ఏమో మోటోడు. కనుక చూస్తేనేమో ఎట్టున్నాడంట, అతడు దుర్మార్గుడుగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? భర్త దుర్మార్గతనం ఉంది. అయితే ఒకసారి ఒక సందర్భంలో దావీదు అన్నాడు కదా, ఇదిగో మరి అయ్యా మేము అరణ్యములో ఉన్నాము, ఈ కర్మేలు పర్వతం మీద ఉన్నాము, నా దగ్గర చాలా మంది పనివాళ్ళు ఉన్నారు, ఇదిగో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారి కోసమై ఇదిగో మరి నాబాలు దగ్గరికి వెళ్ళి కొన్ని అదిగో మరి కావాల్సినటువంటి మరి ఆహారములకు కావాల్సినవన్నీ అడిగి తీసుకురండి. ఎవరైనా అడిగితే దావీదు చెప్పాడని చెప్పమని చెప్పాడు. ఈ మాట చెప్పగానే ఒకడు పంపించగానే అంటాడు, దావీదు ఎవడో, ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు ఇవ్వాలి? దావీదు అన్నాడు కదా, ఇవి కర్మేలులో ఉన్నంత కాలము నీ పనులు, నీకున్న గొర్రెల కదను, నీ పని వాళ్ళ కదను, ఎక్కడ ఎటువంటి నష్టం కలగదు, నేను చూసుకుంటాను అన్నాడు. కర్మేలులో ఉన్నంత కాలం. కానీ ఏం చేశాడండి అతను? ఈ మాటకి దావీదుకి ఆహారం కావాలని ఉంటే ఆ మాటకి అన్నాడు కదా, దావీదు ఎవడో, యెషై కుమారుడు ఎవడో కనుక నేనేమి ఎవరో, ఎందుకని అసలు పేరుకు నాబాలు పేరుకి అర్థమే దాన్ని బట్టి ఏంటంట, దుర్మార్గుడు. మాట కుదరదు, ఒక మనిషికి మాట కుదరదు. ఎవరో అలాంటి మాటకు వచ్చి చెప్పారు, దావీదుకి చెప్పారు. దావీదు కోపం వచ్చింది. అయితే వెంటనే పద అల్లప్ప చెప్పుకున్నాడు, నాబాలు ఎక్కడ ఉన్నాడు చూద్దాం పద అన్నాడు.
నాబాలు వస్తున్నాడని తెలుసుకున్న అబీగయీలు. ఆమె రూపశ్రీ, అందము కలిగింది, సౌందర్యం కలిగింది, జ్ఞానవంతురాలు. ఏం చేసింది తెలుసా? 200 చదువుదాం అక్కడ ఇందాక 18 వచ్చిన. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పగా త్వరపడి 200 ఏంటంట 200 రొట్టెలను కనుక 5 గొర్రె మాంసం తీసుకొని అంట బయలుదేరి దావీదుకి వెళ్తుందంట. భర్త అన్నాడు నేనేమి అన్నాడు, కానీ భార్య అన్ని తయారు చేసుకొని వెళ్తుంది. అంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టింది. 3 రాళ్ళు పీకేసింది, ఇల్లు పెరిగేసుకుంది. ఇక్కడ జ్ఞానంతో ఏం చేసిందంటే, అప్పుడు దావీదు అన్నాడు కదా, తన కోపం అంతా ఆపుకొని అక్కడ దాని యొక్క అర్థం ఏంటయ్యా అంటే తగ్గింపు జీవితం. ఎవరిది? 200 ఈ యొక్క 200 రొట్టెలు తీసుకొని వెళ్తున్న అబీగయీలు ఏంటయ్యా అంటే తగ్గింపు. మనుషులు ఏం చూడాలయ్యా అంటే దేవుడు తగ్గింపు చూస్తాడు, తగ్గింపు జీవితాన్ని చూస్తాడు. ఇందాకేమో శిష్యులకు ఏమి ఇచ్చాడయ్యా అంటే విశ్వాసాన్ని చూపించమన్నాడు, కానీ వాళ్ళు చూపించింది అవిశ్వాసాన్ని చూపించారు. ఇక్కడ ఈ 200 మంది ఏం చూపిస్తున్నారు? అనుభవం ఏం చూపిస్తుంది? ఇక్కడ తగ్గించుకుంది. దావీదు వచ్చేదాకా ఆగలా. ఈమె తన ఇంటికి భర్తకేం చెప్పకుండా వెళ్ళిపోయి ఏం చేస్తుందో తెలుసా? ఎదురు పడగా చెప్పింది, అయ్యా నా భర్త అన్నాడు ఏమన్నా, ఇదిగో తొందరపడి అన్నాడు, ఆయన ఏమనొద్దు, ఇదిగో ఈ రీతిగా కావాల్సినన్ని తీసుకొచ్చానని ఇచ్చింది. దేవునికి స్తోత్రం. తన తగ్గింపును బట్టి తనకు స్థితి వచ్చింది. యోసేపును తగ్గించుకుంటే దేవుడు తగిన సమయంలో మనం ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక నా తగ్గింపునకు సూచన ఈ 200 ఎక్కడ కనపడుతుందా? మన వాక్యములో మూలవాక్యము సొలొమోను కట్టించిన దేవాలయము 2 స్తంభాల ఆధారానికి అది అల్లిక ఉన్నది, ఉప్పెత్తున కనబడుతుంది. ఎన్ని దానిమ్మ పళ్ళు కనబడుతున్నాయి అంట? 200. ఇక్కడ మనం చదువుకున్న మొదటిది 200 అవిశ్వాసము అంటే పరీక్ష, వాళ్ళు నెగలేకపోయారు. రెండోది ఇక్కడ అబీగయీలు ఏం చేసింది అంటే తగ్గించుకుంది. కనుక ఆమె జ్ఞానవంతురాలుగా ఆమెలో దేవుని ఆశీర్వాదం ఉంది. 3వ అనుభవాన్ని చదువుకొని ముగించేద్దాం. ఇక అయిపోయింది. ఇక 3వది చదువుకుంటే 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 25-26 వచనాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 25-26 వచనం. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంతా సౌందర్యము గలవాడు ఒక్కడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. అతని తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తునకను బట్టి తూనికను బట్టి 200 తులములాయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకుంటే అబ్షాలోము గురించి, ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. ఇశ్రాయేలీయులలోనే అంత సౌందర్యవంతుడు లేడట, అంత అందగాడు లేడట, అంత చక్కటి వాడు లేడట, అంత సుందరమైన వాడట. తల వెంట్రుకలు అంట ఎలాగయ్యా అంటే పొడుగైనటువంటి వాట, చాలా ఎక్కువ అంటారు బరువు. ఆ తూనికను బట్టి అతడు చాలా అదిగో బరువుగా ఉంటాడట. అందానికి అందం ఉన్నది, రూపానికి రూపం ఉన్నది, చక్కటిగా ఉన్నాడు. ఇశ్రాయేలు అంత సౌందర్యవంతుడు లేడు. ఎంత ఖర్చు చేస్తాడంట? సంవత్సరానికి 200. ఏ వ్యక్తి ఇతను? అబ్షాలోము. తల వెంట్రుకలు ఆ బరువే 200 తూనిక అయిందంట. తూనిక అంత బరువు వచ్చిందంట. ఇప్పుడు వెంట్రుకలకి 100 గ్రాములకి ఎంత ఇస్తున్నారు? గిన్నె ఇస్తున్నారు. డబ్బులుగా చాలా ఎత్తారు. 1 కేజీ ఇస్తే
రూపాయలుగా చాలా ఉంది. కనుక ఇలాగా ఆ రోజునంటే తూలికి ఎంత తూలికి అంటే 200 తులములు అయిందంట. అయితే ఇక్కడ మనము గమనిస్తే అబ్షాలోము ఎలాంటి వాడయ్యా అంటే ఈ యొక్క శరీర సంబంధే కానీ ఆత్మ సంబంధి కాదు. రూపానికి బాగానే ఉన్నాడు, అందంగానే కనపడుతున్నాడు, అతడు మంచి రూపమే ఉంది, కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యం లేదు అతనికి. అందుకోసమే అబ్షాలోము గుర్రం మీద వస్తా ఉంటే కంచర గాడి మీద వస్తాడంట. అందరు గాడి మీద వస్తారైతే కంచర గాడి ఎక్కారంట. వస్తా ఉంటే ఒక రేకంప తగిలిందంట, తలాట పట్టేసింది, కిందేమో అది వెళ్ళిపోయిందంట. యమ పోస్ట్కి వెళ్ళిపోతుందంట. అది మనోడు పైన ఏలాడుతున్నాడంట. అటు సావలేక ఇటు బ్రతకలేక ఒక వ్యక్తిని అలా పెట్టుకుంటూ బాణ పెట్టుకుంటే అప్పుడు చచ్చిపోయాడు. అంటే తన అర్థం ఏంటయ్యా అంటే శరీర సంబంధం. కొంతమంది ఎలా కనబడుతున్నారంట, శరీరానికి ఎంత శరీర సౌందర్యం కోసం ఎంతమంది ఎంతగా హెచ్చిస్తున్నారయ్యా అంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎట్లకెళ్తే కనుక ఇలాగ సౌందర్యం చూస్తున్నారే కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యము. అయితే అబ్షాలోము దేనికి సాదృశ్యమయ్యా అంటే శరీర సంబంధి. దేవుడు ఇక్కడ ఈ యొక్క మందిరములు ఎందుకు ఆ యొక్క సొలొమోను చూపిస్తున్నాడంటే శరీర సంబంధమైన వ్యక్తులుగా ఉండకూడదు అని, ఆత్మ సంబంధంగానే ఉండాలి. ఆత్మ సంబంధమైన నడక కావాలి, ఆత్మ సంబంధమైన ప్రార్థన కావాలి, ఆత్మ సంబంధం ప్రయాసం కావాలి, ఆత్మ సంబంధమైన సన్నిధిలో నువ్వు ప్రయాసపడు, ప్రతిఫలం వస్తుంది. దేవునికి స్తోత్రం. అందం ఉంటది, అది ఏమైపోతుందో తెలియదు. ఎందుకంటే అందము అలాగ ఉండేది కాదది, కాలాన్ని బట్టి మార్పుపోతుంది అందం. కానీ ఆత్మ సంబంధమైన అందము ఎప్పుడు దేవుల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళ సౌందర్యము కలిగిన సియోనులో మనం ఉండాలంటే ఈలోక ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకోసమే అక్కడ అంటాడు కదా, సొలొమోను రాసిన పత్రికలో, సొలొమోను రాసిన గ్రంథంలో అంటాడు కదా, అయ్యా నీ ముసుకోకుండా నేను చూస్తుంటే విచ్చిన దానిమ్మ ఫలములాగా కనబడుతుంది. ఆ ఫలములు ఆత్మ సంబంధమైనగా ఉండాలి. అట్టి కృప సంఘానికి ఇవ్వాలి, నీకు నాకు ఇవ్వాలి. అట్టి కృపతో ప్రభు నడిపించునుగాక. ఇటు మాట ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.